సో హాయ్ అందరికీ నమస్తే, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే సుందర్ కళాకార్ వారి వర్క్షాప్ లో మళ్ళీ వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే బ్యానర్ ఉన్నది. కాంటాక్ట్ నెంబర్ ఎవరన్నా కాంటాక్ట్ అవ్వేది ఉంటే అవ్వండి ఫ్రెండ్స్, ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. సో కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. సో దాని ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు, ధూల్పేట్ అనమాట ఇది. సో లోపలికి వెళ్దాం. మనకైతే ఆల్మోస్ట్ పెయింటింగ్ అనేది స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు, షేడింగ్ వర్క్ అయింది. సో ఫస్ట్ విగ్రహం ఈ విగ్రహం అనమాట. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 15 to 16 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే కార్తికేయ స్వామి ఉన్నారు మనకైతే. సో ఇక్కడ వచ్చేసి గద ఉంది. సో ఇక్కడ అయితే మనకైతే పికాక్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో అన్న వాళ్ళ కలర్ కాంబినేషన్స్ అయినా కానీ, కలర్ సెలెక్షన్ అయినా కానీ చాలా 3Dగా ఉందన్నమాట. సో చూసుకోవచ్చు ఎంత బాగుందో. మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారో అన్న వాళ్ళ అవుట్పుట్ అయితే. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ విగ్రహం. ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 15 ఫీట్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్తో. వెనకాల వచ్చేసి మనకైతే సూర్యప్రభలు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే 3 హార్సెస్ ఇచ్చారు. సో నిన్న వచ్చినప్పుడు అయితే మనకైతే ఈ విగ్రహానికి కళ్ళు వేసి లేకుండే. సో ఈరోజు అయితే కళ్ళు వేసేసిల్లు అనమాట. చూసుకోవచ్చు. సో నెక్స్ట్ విగ్రహం ఈ విగ్రహం ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి ఇంచుమించు 14 to 15 ఉంటుంది. సో ధోతి కలర్ చూసుకోవచ్చు. మనకైతే అన్న వాళ్ళు అయితే ఎల్లో కలర్ ఇచ్చారు, కుందన్ కూడా వేసారనమాట స్వామివారికి అయితే. సో స్వామివారికి అయితే మనకైతే 8 హ్యాండ్స్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 4 హ్యాండ్స్. సో స్మైలింగ్ ఫేస్ అనమాట, చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది, ఇది కూడా చూసుకున్నాం. సో ఈ విగ్రహం వచ్చేసి అయితే మనకైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే విఠల్ మహారాజ్ ఉన్నారు. సో అన్న వాళ్ళు అయితే ఇంకొక కన్య అనేది వేయలేదు అనమాట, వేస్తారు. స్టార్ట్ అయింది వర్క్ అయితే. మనకైతే చూసుకోవచ్చు, జ్యువెలరీలో కూడా కలర్స్ చూసుకోవచ్చు, అన్ని కలర్స్ వాడుతున్నారు అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడైతే భారీ బొజ్జ వినాయకుడు అనమాట. నిన్న అయితే మనకైతే స్కిన్ టోన్ వేసేసారు, ఈరోజు అయితే షేడింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది, చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకు 20 to 22 ఫీట్స్ ఉంటుంది. మనకి యూనిక్ ఏముందంటే ఇక్కడ వచ్చేసి అయితే 3 సూన్స్ ఉన్నాయన్నమాట, తొండాలు ఉన్నాయన్నమాట, 3 తొండాలు. తొండం మీద అయితే మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి ఇంచుమించు 15 to 16 ఫీట్స్ ఉంటుంది. సో అన్న అయితే పెయింటింగ్ వేస్తున్నారు, చూసుకున్నాం అయితే. పూలాహారం చూసుకోవచ్చు, ఎంత మంచి డీటెయిల్గా మనకైతే అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇచ్చారో. సో జగన్నాథ్ స్వామికి అయితే మనకు అయితే పెయింట్ అనేది అవుతుంది. సో రైట్ సైడ్ వచ్చేసి అయితే మనకైతే 3 స్నేక్స్ ఇచ్చారు. స్నేక్స్ చూసుకోవచ్చు, మనకైతే రియలిస్టిక్ స్నేక్స్ లాగా అయితే అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు ఎంత క్లారిటీగా మనకైతే రియాలిటీగానే ఉన్నాయన్నమాట. సో స్వామివారికి అయితే అక్కడక్కడ మనకు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు వేస్తే మనకైతే ఫుల్ అవుట్పుట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, పర్పుల్ కలర్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు, అన్నైతే పెయింట్ వేస్తున్నారు అనమాట. సో అందరు కమెంట్ చేయండి జై జగన్నాథ్ అని కమెంట్ సెక్షన్లో. సో పక్కన వచ్చేసి ఈ విగ్రహం అనమాట. సేమ్ ఇంచుమించు మనకి 15 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు సూర్యప్రభల్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి 3 హార్సెస్ అనమాట. సో ఇంకో విగ్రహం ఉంది పక్కన వచ్చేసి అయితే మనకి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఇంచుమించు 15 to 16 ఉంటుంది. సో అన్న అయితే వర్క్ చేస్తున్నారు, చూసుకోవచ్చు, పెయింట్ వేస్తున్నారు కార్తికేయ స్వామికి. సో నిన్న వచ్చినప్పుడు అయితే మనకైతే ఈ విగ్రహానికి అయితే కళ్ళు అనేది వేయలేదన్నమాట. ఈరోజు అయితే కళ్ళు అనేది వర్క్ అనేది అయ్యింది. సో వినాయకుడికి వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే.
సో పక్కన పికాక్ కూడా చూసుకున్నాం. ఎంత డీటెయిల్గా అయితే మనకైతే డిజైన్ ఇచ్చారన్న వాళ్ళైతే చూసుకోవచ్చు. మీరు ఒకసారి విజిట్ కాండి, అప్పుడు తెలుస్తుంది మనకి ఏంది అని. సో పక్కన వచ్చి లాస్ట్ విగ్రహం అనమాట. సో ముంబై టైప్ అనమాట. వినాయకుడికి వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్లో అయితే కీర్తి ముక్కు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 15 ఫీట్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్తో. సో ఇది ఫ్రెండ్స్ మన సుందర కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.